పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అయితే అసలు ఇది సినిమా గురించి కాదు ఈ ప్రశ్న. నాకు శ్రీకాకుళం సంబంధించిన ఉత్తరాంధ్ర మనుషులంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అమాయకత్వము లేకుంటే ఇవన్నీ తర్వాత సంగతి. వాళ్ళు జానపదాలను కాపాడుకున్నారు. అంటే కడుపు నిండిపోయిన ఒక దగ్గర కళ ఉండదేమో. నేను ప్రాంతాలని పేరు పెట్టి చెప్పడం ఇష్టం లేదు కాబట్టి చెప్పట్లేదు. కొన్ని తరాలు అక్కడ ఆకలితో అల్లాడిపోయారు. బిడ్డలకి పాలు ఇవ్వడానికి తల్లి ఒంట్లో శక్తి లేకపోతే రక్తం వచ్చే సందర్భాలు ఉన్నాయని చాలా పుస్తకాల్లో చదివాను, విన్నాను. అంత ఆకలిలో కూడా, అంత కష్టాల్లో కూడా వాళ్ళు ఆ జానపదాలను కాపాడుకున్నారు, ఆ మట్టి పాటలను కాపాడుకున్నారు. సో మీరు ఒక శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తిగా మీకు నచ్చిన, మీకు వచ్చిన ఏదైనా ఒక ఆ పాట జానపదం ఏదైనా ఒక్కసారి పాడగలరా? జానపదం నేను ఇప్పుడు పలాసలో పెట్టిన జానపదాలు ఏవైతే ఉన్నాయో అవి సినిమా రాస్తున్నప్పుడే అవి పాటలతో సహా రాసిన స్క్రిప్ట్ అది. సో అక్కడ నెక్లెస్ గొలిసే రావాలి, ఇక్కడ బావొచ్చాడు పాటే రావాలి. స్టార్టింగ్ ఏ ఊరే పాట ఉంది కదా, అది యాక్చువల్గా జాలర్ పాట అనమాట. సో ఇవి కాకుండా మాకు ఉడుపుల పాటలు ఉంటాయి, అంటే ఉడిచే టైంలో ఒక పాట ఉంటుంది, కలుపు తీసే టైంలో ఒక పాట ఉంటుంది. ఇవన్నీ కూడా నేను మర్చిపోయాను ఇన్ఫ్యాక్ట్, అంటే గుర్తులేవు. కానీ పని పాట సో పని పాట లేదా అనడం కన్నా పని పాట లేదా అంటారు చూసారా, అదే. అయితే పని చేసుకోవాలి లేదా పాట పాడుకోవాలన్నది మన పూర్వీకులందరూ దాని మీదే బ్రతికారు. సో ఎప్పుడైతే మీకు కరువు ఉంటుందో, కరువును మరిపించడానికి ఉండే ఒకే ఒకటి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే పాట. ఇప్పుడు అసరయ్య ఉన్నాడు. సో అసరయ్య ఆయన నా చిన్నప్పుడు సూపర్ స్టార్. ఆయన ఒక కాగడా తీసుకొచ్చి వీధి మధ్యలో వెలిగిస్తే మొత్తం దాదాపు ఒక 200 మంది, 150 మంది, 200 మంది చుట్టూ కూర్చుంటే సాయంత్రం 8-8:30కి భోజనాలు అయిపోయి పడుకునే ముందు ఆయన వచ్చేవాడు. ఆయన వచ్చి అంటే ప్రోగ్రామ్ ఉందంటే ఇంకా ఊరంతా కూడేది. ఆయన మధ్యలో ఒక దివిటీ పెట్టుకొని, జంకుల గుండ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ దాకా చెప్పాడు. 4-5 గంటలు మేమంతా ఎప్పుడో మా నిద్రలో జారుకున్నాం. బట్ పెద్దవాళ్ళంతా చూసేవారు. అలాగే హరిశ్చంద్ర డ్రామా దగ్గర నుండి రకరకాల డ్రామాలు ఇవన్నీ ఉండేవి. సో అదే అసలు నేను ఒకసారి వైజాగ్ నుండి పలాస వెళ్తున్నప్పుడు ట్రైన్లో ఆయన భిక్షాటన చూశాను. సో నేను గుర్తుపట్టి, నాకు తెలియదు కదా, ఆయన నాలంటి వాళ్ళని కొన్ని వందల గ్రామాలు తిరిగి ఉంటాడు ఆయన. అది చూసి చాలా పెయిన్ వచ్చింది. కానీ బట్ నేనేం చేయలేను అప్పుడు, ఆయన ఏం చేయలేను. బట్ ఎప్పుడైతే పలాస సినిమాని నేను చేస్తున్న అవకాశం వచ్చినప్పుడు అది ఫస్ట్ ఆయన్ని తీసుకొద్దామని చెప్పి ఆయన్ని పట్టుకొని, కళ్యాణ్ అని మా అసోసియేట్ డైరెక్టర్ ఉంటాడు, ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని కలిసి అతన్ని తీసుకొని వస్తే ఆయన చాలా టెన్షన్. రఘు గారు చెప్పారో లేదో మరి నాకు తెలీదు. అతను చాలా టెన్షన్ పడితే ఆయన కంఫర్ట్ మా వీడియో కూడా ఉంటుంది. నేను రఘు గారు కూర్చొని ఆయనతో చాలా పాటలు పాడి తర్వాత ఆయన కంఫర్ట్ చేసి తర్వాత రికార్డింగ్ చేశారు, రఘు గారు చేశారు. సో అలాగా చాలా పాటలు. బట్ అది జాలర పాట కూడా నేను మర్చిపోయాను. నాకు పలాసలో పాడిన పాటే గుర్తుంది అంతే. అది పలాసలోనే ఫస్ట్ పాట ఉంటుంది కదా, ఏ ఊరే. దాంట్లో షార్ట్స్ ఉంటాయి సార్. అంటే అదేదో సినిమా కోసం తీసిన షార్ట్స్ కాకుండా చాలా రియల్ గా చేతి వృత్తి, అన్ని వృత్తులు చూపిస్తారు. ఊర్లో ఉన్న ఏమేం జరుగుతుంది అన్నది మొత్తం యాక్టివిటీ మొత్తం చూపించి. అవును. అండ్ రఘు కుంచ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ప్రాణం పెట్టి పని చేశారు. అవును. అండ్ యాక్టింగ్ కూడా చేశారు. అవును. చాలా ప్లస్ అయ్యారు మీకు. అవును. కానీ శ్రీదేవి షోడా సెంటర్ మూవీ వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు. అవును. నేను ఇదే విషయాన్ని రఘు కుంచా గారిని అడిగితే నాకు తెలియదు, బట్ నేను అదే సినిమాకి వెళ్ళి డబ్బింగ్ చెప్పాను. మేమిద్దరం, కరుణ్ కుమార్ నేను ఇద్దరం బాగానే ఉంటాము, బట్ రెండో సినిమాకి ఎందుకు మార్చారో నాకు తెలియదు అని చెప్పి అన్నారు. అది సరే, మనం టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడదాం. రెండో సినిమాకి ఎందుకు మార్చారు అని అంటే దానికి 1000 రీజన్స్ ఉంటాయి సార్. మహమ్మద్ కదీర్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇక్కడ నేను గుర్తు చేసుకుంటున్నా. ఆయన ఒక ఇంటర్వ్యూలో, పూడూరు రాజిరెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. న్యూ బాంబే టైలర్స్ అనే కథ ఆయన రాశారు. అవును. ఓకే, చాలా గొప్ప కథ అది. చాలా నాటకాలుగా. ఇంకోటి ఏంటంటే మాది కావాలి. అవునా? ఓకే. సార్ది తెలుసు, దర్గా మిట్ట కథలు. సో అందులో ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, అలాంటి నేను ఆ కథ రాసిన నేను ఖచ్చితంగా ఒక దర్జీ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టించుకోవాలి, అది వదిలేసి నేను రెడీమేడ్ షర్ట్లనే వాడుతున్నాను. ఎందుకంటే ఒక దీంట్లోకి వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే పిన్నిస్ గుచ్చుకుంటుంది, మలం అంటుకుంటుంది, మనం దాన్ని ఏమి అవాయిడ్ చేయలేం. సో మనకంత స్వతంత్రం వచ్చేంత వరకు మనం ఫైట్ చేయాలి. నాకు ఆ స్వతంత్రం రెండో సినిమాకి లేదు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చెప్తాను.
పలాస రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కరెక్ట్‌గా 10 రోజులకి కరోనా వచ్చింది. హ్మ్. సో, లాక్‌డౌన్. నేను అప్పటికి 3 ఏళ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా టైంని, నా మనీని నేను అప్పటిదాకా ఏదో పని చేసుకుంటూ బతికిన నా సంపాదన అంతా కూడా ఆవిరైపోయింది. సార్. ఫస్ట్ సినిమాకి ఏం రెమ్యూనరేషన్ ఇస్తారు? ఖర్చులకు డబ్బులిస్తారు. అంతే. 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 ఎవరికైనా అంతే. అంతే. సో, ఆ డబ్బులన్నీ అయిపోయాయి. ఏం లేవు. నేను అప్పటికే అప్పుల్లో ఉన్నాను. అలాంటి టైంలో కరోనా వచ్చింది. ఇప్పుడు నేను అప్పటికి ఒక 10, 12 ఏళ్లుగా బిల్డ్ చేసిన నా ట్రావెల్ ఏజెంట్ కెరియర్‌ని కంప్లీట్‌గా దూరం అయిపోయాను. హ్మ్. రెండోది ఇప్పుడు అది మొదలు పెట్టాలన్నా సరే కరోనా వలన అసలు ట్రావెల్ ఇండస్ట్రీ అనేది కొలాప్స్ అయిపోయింది. అవును. థామస్ కుక్, ఎస్ఓటీసీ లాంటి కంపెనీస్ మూసేశారు. కాక్స్ అండ్ కింగ్స్, థామస్ కుక్, ఎస్ఓటీసీ ఇవన్నీ ఉండేవి కదా! అప్పుడు అవి జైంట్స్ అన్నమాట. అవును. అవును. అవన్నీ మూసేశారు. అలాంటి కంపెనీలు ఇప్పుడు ప్రయాణమే లేనప్పుడు ఇంకా ట్రావెల్ కంపెనీ మీరేం అంతే. నడుపుతారు? అంతే. లేదు. సో, నాకు వచ్చిన పనులు ఏవైనా చేద్దాం అనుకుంటే బయటికెళ్ళడానికి ఏం లేదు. అసలు ఏం చేస్తానో కూడా తెలీదు ఆ హ్మ్. టైంలో. హ్మ్. అలాంటి టెన్షన్ ఉన్నప్పుడు నాకు ఆహా వాళ్ళు పిలిచి ఒక యాంథాలజీ చేయమంటే కరోనా టైంలో బయటకొచ్చి యాంథాలజీ చేశాను. దాన్ని 9 రోజులు షూటింగు, 3 రోజులు పోస్ట్ ప్రొడక్షన్‌తో కంప్లీట్ చేసి ఇచ్చానది. హ్మ్. ఓకే. అంతే. ఆ తర్వాత ఏం చేస్తానో తెలీదు. తిరుగుతున్నాం. అప్పుడు మనకు ఎవరైతే అవకాశం ఇస్తారో వాళ్ళకని కొన్ని పారామీటర్స్ ఉంటాయి. నేను అప్పటిదాకా ఏమనుకున్నానంటే డైరెక్టర్ చెప్తాడు. ఇతను మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఈ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ మీకు చెప్తున్నాను. సార్. అందరికీ చెప్తున్నాను. సార్. డైరెక్టర్ విల్ డిసైడ్ వీడి మ్యూజిక్ ఇదంతా ఉండేదేమో దాసరి నారాయణరావు గారికి, తర్వాత రాఘవేంద్రరావు గారికి. రాఘవేంద్రరావు గారికి వాళ్ళంతా ఉండేదేమో. అది ఇనిషియల్ స్టేజ్‌లో వాళ్ళకి ఉందో లేదో నాకు తెలీదు. సార్. బట్ దాసరి నారాయణరావు అయినప్పుడు, రాఘవేంద్రరావు అయినప్పుడు, ఒక సుకుమార్, ఒక త్రివిక్రమ్ అలా అయినప్పుడు ఉండొచ్చేమో తప్ప హ్మ్. నాలాంటి డైరెక్టర్స్‌కి అంత స్వేచ్ఛ అయితే ఉండదు. సార్. 100% నాకే కాదు చాలా మందికి ఉండదు. సో, నాకొచ్చిన ప్రొడక్షన్ హౌస్ ఏంటి 70 ఎంఎం అనే ప్రొడక్షన్ హౌస్ వచ్చింది. హ్మ్. ఓకే. సో, 70 ఎంఎం ప్రొడక్షన్ హౌస్‌లో నేను పనిచేశాను శ్రీదేవి సోడా సెంటర్‌కి. సో, వాళ్ళు లేదు ఈయన్ని పెట్టుకోవాలి. ఈయన్ని మనం డీఓపీగా పెట్టుకోవాలి. ఈయన కాకపోతే ఇంకోడిని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను విన్సెంట్ అరుల్ ఇప్పుడు నాట్ ఓన్లీ రఘు కుంచే. నేను ఎవరితో పని చేద్దాం అనుకుంటాను. మళ్ళీ సేమ్ విన్సెంట్ అరులే నాకు ఫోటోగ్రఫీ కావాలి. సార్. నాకు సేమ్ రఘు కుంచే గారే మ్యూజిక్ చేయాలి. సరే మ్యూజిక్ చేయకపోయినా అందులో ఒక పాత్ర ఉంటది. విలన్ పాత్ర. హ్మ్. వాడు తూర్పుగోదావరోడు అయ్యుండాలి. ప్రాపర్‌గా తూర్పుగోదావరి మాట్లాడగలగాలి. అట్ ద సేమ్ టైమ్ ఒక పెళ్ళయి ఒక 10, 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత భార్య విడిచిపెట్టేసిన ఒక క్యారెక్టర్ అది. అవును. ఆ క్యారెక్టర్ 100% రఘు గారు సరిపోతారు. సరిపోతారు. కరెక్ట్. ఎందుకంటే వాడు మళ్ళీ క్రూరంగాను, దీనిగాను కూడా చాలా దీనిగా ఉండాలి. అదే ఆవిడ క్యారెక్టర్. సినిమాలో ఉండే క్యారెక్టర్. హ్మ్. కాశీ అనే క్యారెక్టర్. సో, ఆ క్యారెక్టర్ నేను రఘు గారినే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. హ్మ్. ఓకే. కానీ ప్రొడక్షన్ హౌస్‌లో చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే. సో, 70 ఎంఎం ఏమనుకుంటుంది, నేనొక హీరోయిన్ అనుకున్నాను. నేనొక టెక్నీషియన్ అనుకుంటాను. నేనొక హీరో గారు మాత్రం ఫిక్స్‌డ్ సుధీర్ గారు. హ్మ్. నేను ఎవరెవరినో అనుకుంటాను. వాళ్ళు ఇంకెవరెవరో పెడితే దానికి బిజినెస్ అనేది బావుంటది. ఎందుకంటే మంచి కథకి వీళ్ళంతా యాడ్ అవ్వచ్చు కదా! అన్నది వాళ్ళ తాలూకా ఇదుంటది. ఇప్పుడు నేనేం ఆలోచించాలక్కడ? కరెక్ట్. ఇక్కడ మీకు ఆ చాయిస్ లేదు కదా! నాకు పూర్తి. చాయిస్ ఉండదు. అవును. అయిపోయింది. శ్రీదేవి సోడా సెంటర్ ఓవర్. హ్మ్. మళ్ళీ దాని డబ్బింగ్‌కొచ్చినప్పుడు నేనే రఘు గారికి ఫోన్ చేశాను. రఘు గారు వచ్చారు. డబ్బింగ్ చెప్పారు ఆ పాత్రకి. అవును. ఆయన చేయవలసిన పాత్రకి ఆయనే చెప్పారు. సో, అది బయట ఎలా ఉంటదనంటే, అంటే ఇప్పుడు నేను ఇంత ఓపెన్‌గా ప్రొడక్షన్ హౌస్ పేరుతో కూడా చెప్తున్నాను కదా! అవునవును. అంటే నేను అబద్ధం చెప్పడానికి అవకాశం ఉంది. అవును. మీరు మంచి ప్రశ్నేశారు. సో, బయట అరే! మనతో కలిసి పని చేసాం కదా! మనందరం పని చేసి ఫస్ట్ సినిమా అయిపోయిన వెంటనే రెండో సినిమాకి వీడు ఏదో ఇది చూసుకున్నాడు అంటారు. వదిలేసాడు. బట్ అలా ఉండదు. వదిలేసి వెళ్ళిపోవడం అంటూ ఏమి ఉండదు. అది కుదరదు. ట్రెండ్ అయిపోయాయి కదా! దాని తర్వాత సినిమా ఏం చేశాను? కళాపురం చేశాను. అందులో రఘు గారికి పెట్టే ఇదైతే ఏమి లేదు. అసలు అది జీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, హ్మ్. ఆ టైంలో జీ వాళ్ళతోని మనకున్న దీంతోని టక్కన ఒక సినిమా చేయమంటే టక్కన ఒక 30 రోజుల్లో సినిమా చేసేసి ఇచ్చేసాం. కళాపురం అయిపోయింది. ఆ తర్వాత మట్కా వచ్చింది. అంతే కదా! అవును. సో, మట్కా వచ్చినప్పుడు అగైన్ మట్కా కంటే ముందు నేను చేయాల్సిన సినిమా ఏంటో తెలుసా మీకు? సార్. 'అంబుసోల్' అనే సినిమా చేయాలి. ఓకే. 'అంబుసోల్‌లో' ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ రఘు గారికి నేను రాశాను. ఆ! అయితే 'ధీరజ్ మొగలినేని' గారితో నేను చేయాలి ఓకే. ఈ ఈ ప్రాజెక్ట్. హ్మ్. ఓకే. సో, ఒక ఇద్దరు ముగ్గురు హీరోల వలన అది కుదరలేదు. హ్మ్. ఆ పేర్లు అనవసరం. అది మనకి. బట్ 'ధీరజ్' గారు నేను చాలా సిన్సియర్‌గా ట్రై చేశాము. అందులో రఘు గారికి, పెద్ద షావుకారు చేసిన ఆయనకి ఇద్దరికీ మళ్ళీ సమానమైన క్యారెక్టర్స్ చాలా పెద్ద క్యారెక్టర్స్ రాశాను. రఘు గారు చాలా సూపర్బ్ క్యారెక్టర్ అది. బట్ ఆ సినిమా తీస్తేనే అందులో రఘు గారే యాక్ట్ చేస్తారు. అది ఓకే విషయం. అది తీసిన తర్వాత. సో, అది రాశాను. ఆ తర్వాత అది కుదరలేదు. మట్కా వచ్చింది. మట్కాకొచ్చినప్పుడు మళ్ళీ సేమ్. అంతే కదా! పెద్ద. మళ్ళీ సేమ్. అంటే అక్కడ ఆహ్,
ఈయన్ని పెడదాము అని అంటే కుదరదు. అది కుదరదు. చాలా వినాల్సి ఉంటది. అంటే ఇప్పుడు సినిమాల్లో ఉండి నేను కంప్లెయింట్ చేయలేను గానీ, చాలా వరకు మనం వినాల్సి ఉంటది. సో, మనం ఏంటంటే ఇది కాకపోతే ఇతను సరే ఇతనితో ఎళ్ళొచ్చు అనుకుని వెళ్ళిపోవాల్సిందే. లేదనుకుంటే ఇప్పుడు నేను ఆపర్చునిటీ లేకుండా కూర్చోలేను గదా! సార్ నాకు కూడా ఇల్లు గలవాలి గదా! కరెక్ట్ కరెక్ట్ సో, ఇది నడవాలి. ఇలా అయినప్పుడు బోలెడు అపార్థాలుంటాయి. బట్ దాన్ని నేనేం చేయలేను. సార్ నా చేతిలో లేదు. ఇప్పుడు మణిశర్మ గారు 2 సినిమాలు పనిచేశారు. ఇది 'శ్రీదేవి సోడా సెంటర్‌కి', 'కళాపురం' అవును కూడా ఆయన నా మాటకి ఏమాత్రం ఇది లేకుండా ఇమ్మీడియేట్‌గా చేశారు. బట్ అప్పుడు ఎవరు చేశారు దాన్ని ఎస్ఆర్‌టి అంటే R4 రజనీ మేడము, మన వాళ్ళ హస్బెండ్ మన ఈయన 'రామ్ తల్లూరి' గారు దానికి ప్రొడక్షను. తర్వాత జీ5 ఉమ్, నిమ్మకాయల ప్రసాద్ గారు అప్పుడున్నారు. సో, మీకెవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళను. నేను మణిగారి దగ్గరికెళ్ళాను. సార్ ఆ రెమ్యూనరేషన్ అయితే దీనికి రాదు. బట్ నాకు కొంచెం తక్కువ అంటే, "ఒరేయ్! నీకెవడురా రెమ్యూనరేషన్ అడిగాడు. నువ్వు ఫస్టు సినిమా చెయ్యి. ఏదో ఒకటి చూసుకుందాం" అని ఆయన అంత ఉమ్, దీనిగా ఉన్నారు. బట్ నేను అప్పటి నుండి మణిగారితోనే ముందుకెళ్దామని నేను అనుకున్నాను. కానీ మట్కాక మళ్ళీ నాకు ఆ ఛాన్స్ లేదు. సార్ సో, మళ్ళీ ఆడియో కంపెనీస్ వస్తాయి. ఒక సినిమా మొదలు పెట్టగానే ఒక పెద్ద హీరోతో పెద్ద ప్రొడక్షన్ హౌస్ అనగానే 10 మందొస్తారు. ఆయనొద్దండి, ఈయన కావాలి. ఈయనొద్దండి, ఈయన కావాలి. ఉమ్, ఇలా చెప్పండి. మీ డైరెక్టర్ చెప్పండి. ఎంత ప్రెషర్ ఉంటదంటే విపరీతమైన ప్రెషర్ ఉంటది. చాలా ప్రెషర్ ఉంటది. ఓకే, సినిమా తెరపై చూపించేంత ఈజీ కాదు. అదంతే ఏం లేదు. చాలా ప్రెషర్ ఉంటది. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని చాలా ఇష్టపడి అతన్ని పెట్టుకోవాలని అనుకుంటాను. అతను ఎక్కడో ఒక పెర్ఫార్మన్స్ చూసుంటాను. పలాసలో నాకది కుదిరింది. ఎందుకంటే పలాసలో నన్నెవ్వరు అడిగే ఇది ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు, నేను, హీరో అందరం కూడా ఒక తాటి మీద ఉండి ఎళ్ళిపోయాం. సార్ భరద్వాజ్ గారు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన ప్రజెన్స్ పర్యవేక్షించినప్పటికీ ఆయనేంటంటే "నీకెవరు నచ్చుతారు? నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యిరా బాబు" అని చెప్పారు. కాబట్టి అది నాకు కుదిరింది. అన్ని సార్లు అది కుదరదు. ప్రొడ్యూసర్‌తో మీరెక్కడ విభేదిస్తారు? విభేదించలేరు కదా! కరెక్ట్ అది కుదరని పని. మీరు చెప్పండి అంటే అది ఎప్పుడవుతుందంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టే. నేను ఒక 200,00,00,000 సినిమా ఈ రోజున్న మార్కెట్ ప్రకారం ఒక 200,00,00,000 సినిమానో, 100,00,00,000 సినిమానో చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్‌కి వచ్చి అయిపోయిందా లేదా? అందరూ బాగా భోంచేస్తున్నారా? మంచిగా ప్రొడక్షన్ నడుస్తుందా? డైరెక్టర్ గారు కంఫర్ట్‌గున్నారా? అని అడిగేది ఆ తర్వాత ఉంటది. అంతేగాని అన్ని సార్లు అది కుదరని పని. అండ్ ఇంకో చిన్న క్లారిటీ ఏంటంటే ఇది నేనే అడిగాను రఘు గారిని. హ్మ్. సో రఘు గారు కంప్లైంట్‌గా ఏం చెప్పలేదు. రఘు గారు కంప్లెయింట్ చెప్పరు. నేను ఆయనకి తెలుసు. ఆ! అంటే ముందు నొచ్చుకోవడం ఒకటుంటది కదా! ఆ! ఎందుకంటే ఇప్పుడు ఆయన, నేను పలాస కంటే ముందు ఫ్రెండ్స్. సార్ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అంటే నేను మనుషుల్ని పెట్టి చేసిన షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అవును. అది మ్యాంగో వాళ్ళకి చేసింది. అంజలి 'ప్రణతి' అనే గారితో ఫిల్ము. రఘు గారు. అందులో అంజలి గారు, అవును. ఆయన వాళ్ళిద్దరే చేశారు. ఓకే. సార్ సో, నేను ఆయన్ని ఎలాగా ఇది చేయగలుగుతాను? అలా చేయలేను. సార్ ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న సినిమాలో కూడా ఆయన మొన్న 'హనీ' అనుకున్నాం. 'హనీలో' ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకున్నది, పేరు రాసింది రఘు గారిదే. హ్మ్. రఘు గారు చేస్తే అద్భుతంగా ఉంటదని నేను అనుకున్నాను. హ్మ్. బట్ ప్రొడ్యూసర్స్ అనుకోలా. హ్మ్. మరి నేనేం చేయలేను. ఎందుకంటే వాళ్ళంటే మనకు ఓటీటీ మార్కెట్ ఉండాలి కదా! మనం ఇలా చేయొచ్చు కదా! అలా చేయొచ్చు కదా! అని వాళ్ళు అనుకున్నారు. అనుకున్నప్పుడు ఫైన్ నేను ఇంకేం చేయలేను. ఈ మొత్తం ప్రయాణంలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎందుకు మీకు అంత అసోసియేట్ అంటే నేను తమ్మారెడ్డి గారి దగ్గర ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాను. హ్మ్. హ్మ్. 99 టీవీ ఛానల్‌లో సారే మాకు ఇన్‌చార్జ్. హ్మ్. హ్మ్. మనిషికి ముక్కు మీద ఉంటది కోపం. అవును. కానీ ఇక్కడేం ఉండదు. అవును. అరిచేస్తారు. అవును. అరిచిన విషయం కూడా ఆయనకి గుర్తుండదు. వచ్చి అవును. భుజం మీద చేసి మాట్లాడుతా ఉంటారు. అవును. అండ్ మీరు కూడా అంతే స్ట్రెయిట్ ఫార్వర్డ్. హ్మ్. మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది? మీ పైన అంత అదేమో అంత ప్రేమ అది తెలీదు నాకు కూడా. ఆయన నన్ను ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా చూస్తారు. నేనేమి ఆయనకి స్పెషల్ ఇంప్రెషన్ కలిగించడానికి ఏం చేసిందైతే ఎప్పుడు ఏం లేదు. హ్మ్. ఆయన ఫస్ట్ నన్ను చూసింది స్టాండప్ కామెడీ షోలో చూసారు. హ్మ్. దానికి ఆయన జడ్జ్. నా స్టాండప్ కామెడీ షోలో నేను గెలిచాను. ఆ తర్వాత నేను తీసిన 'ప్రణతి' అనే ఫిల్మ్‌ని ఆయనకి పంపించాను. ఆయన చూసి ఈవిడ ఎమోషన్ తీశాడు. హ్మ్. యాక్షన్ కూడా తీయగలిగితే మంచి డైరెక్టర్ అవుతారని ఆయన అనుకోని వాళ్ళు మాట్లాడుకొని ఆయన పిలిపిస్తే ఎళ్ళాను నేను పలాస అవకాశం. నేను ఫస్ట్ చెప్పాను కదా! ఒక థ్రిల్లర్ కథ చెప్పాను. అవును. చెప్పారు. చెప్తే ఇంకేమైనా చెప్పు అన్నారు. పలానా చెప్తే ఇదే చేయొచ్చు కదా! అంటే ఫస్ట్ సినిమా కదా! సరే ఏం కాదు నువ్వు చేయొచ్చు చెయ్యి అన్నారు. సో, అక్కడి నుండి ఇది. తర్వాత నేనెప్పుడు ఆయన్ని ఆహ్, ఆ గౌరవము, ఆ భక్తి అవన్నీ ఉంటాయి గానీ, నేనెప్పుడు ఫేక్‌గా లేను ఆయనతోని. అందుకని ఆయనకి నేను మరి అసోసియేషన్ అలా ఉందేమో నాకు తెలీదు. నేనెప్పుడు ఫేక్‌గా లేను. అంటే ఊరికనే వంగి దండాలు పెట్టాలి అలాంటివన్నీ ఏం చేయలేదు. బట్ ఆయనంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్, విపరీతమైన భక్తి ఉంటది. చాలా ఇలా చూస్తాను ఆయన్ని. హ్మ్. అదెప్పుడూ ఉంటది.